నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. పలుచోట్ల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలో గురువారం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. పార్టీ పూర్వ వైభవానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మబ్బునిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కష్టాల్లో నుంచే బయటికి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే భయపడే వ్యక్తి కాదు, తలవంచే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం ఉండే వ్యక్తి. మనకందరికీ తెలుసు, మనం ఇప్పుడు అధికారం కోల్పోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీస్సులు 40% ఓటు బ్యాంక్ ఉండే ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాలు ఉండే వ్యక్తి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సిద్ధాంతాలు వదులుకునే వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డులకు వెళ్ళినా మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ లాభం ఇస్తాడు, ఎక్కువ ప్రయోజనం ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినామని ఓపెన్ గా వచ్చి మాతో వాళ్ళు బాధపడడం జరుగుతాం. మహానంది మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, మండల కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బుక్కాపురం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తమ్మడపల్లి గ్రామం వద్ద జెండావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, 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 जोहार వైఎస్ఆర్. బండియాత్మకూరు మండలం ఏ కోడూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు చిన్న సంజీవరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వాన్ని తీసుకొస్తే మనమంతా కూడా సుఖంగా, సంతోషంగా ఉంటాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.